కావాలి ఆదోని జిల్లా కావాలి 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 ఆదోని జిల్లా కావాలి ఈరోజు ఆదోని బంధుకి వచ్చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులకు అదేవిధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి మన రాయలసీమలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి పీపుల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఇప్పటికే మన నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తున్నట్టు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం. కానీ ఈ రోజు ఎక్కడ కూడా ఆదోని జిల్లా ఎక్కడ మా దృష్టికి రాలేదని చెప్పేసి ఈ రోజు చెప్పడం అనేది చాలా ఆశాస్పదం అని చెప్పేసి మేము ఈ రోజు తెలియజేసుకుంటాం. ఏమైనా సరే ప్రజా సంఘాలతో కానీ రాజకీయ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి ఎప్పటికైనా కానీ మన జిల్లా సాధిస్తామని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ రోజు బంధుకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెమలు అదేవిధంగా న్యాయవాదులకు అదేవిధంగా మనకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు అర్జున్ వాల్మీకి, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు. ధన్యవాదాలు. మేము ఆదోని అగ్రి ఇన్పుట్స్ తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము. మాకు ఆదోని జిల్లా కావాలని చెప్పేసి మేము గత 25 రోజుల నుంచి మేము నిరాహార దీక్షలతో పాల్గొంటున్నాము. కానీ ఇంతవరకు మనకు రాష్ట్ర స్థాయిలో మా వాయిస్ వినిపించట్లేదని చెప్పేసి చాలా వరకు మనకు ఒత్తిడి వస్తుంది. కానీ ఈ ఒత్తిడి వల్లనే మనము రాష్ట్ర స్థాయిలో మనము ఈ మా వాయిస్ వినిపించాలనే ఒకే ఒక్క కాన్ఫిడెన్స్ తోనే ఈ రోజు బంద్ అనేది నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ మనకు బంద్ అనేది మనకు సహకరిస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని అసోసియేషన్ వాళ్ళు, లాయర్లు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, అన్ని అసోసియేషన్ వాళ్ళు మనకు బంద్కు సహకరిస్తున్నారు. ఇదే బంద్కు ఇదే విధంగా మనకు అన్ని తాలూకాలు అంటే పత్తికొండ, ఎమ్మిగనూరు, మనకు ఆలూరు ఈ నియోజకవర్గాలు కూడా, మంత్రాలయం నియోజకవర్గాలు కూడా మనకు ఖచ్చితంగా ఇలాగే మనకు సహకరిస్తారని చెప్పేసి మనం ఆశిస్తున్నాము. కానీ ఈ బంద్ అనేది మనకు రాష్ట్ర స్థాయిలో మన కూటమి ప్రభుత్వానికి చేరుతుందనే ఉద్దేశంతోనే మనం ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ బంద్ వల్ల మనకు ఉపయోగం ఏముంది అని చెప్పేసి మనం చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ ఉపయోగం అనేది చాలా వరకు రాష్ట్ర స్థాయిలో వినిపిస్తుందనే ఒకే ఒక కాన్ఫిడెన్స్ తోనే మనం ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఈ బంద్ని మనము మన డాక్టర్ పార్థసారథి గారు మన ఎమ్మెల్యే గారికి మనకు చాలా వరకు ఒత్తిడి తీసుకురావాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము చాలా వరకు ఆశిస్తున్నాము. మా ఆశ మేరకు డాక్టర్ పార్థసారథి గారు ఒత్తిడి తీసుకొచ్చి మా జిల్లాని ఆదోని జిల్లాగా నెరవేరుస్తారని చెప్పేసి కలలు కంటున్నాము. మా కళలు నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మన పార్థసారథి గారికి కొత్తగా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయినాడు. వీణ హయాంలో మనకు ఆదోని జిల్లా తయారైతే ఈయన రాష్ట్ర స్థాయిలో మనకు ఈయన చిహ్నం అనేది ఒకటి ఉంటుంది. ఈయన స్టాచ్యూ అనేది మనకు ఖచ్చితంగా మనము సెంటర్ లో పెట్టుకొని మనము చిరస్థాయిగా మనము ఆశిస్తామని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి చలో. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ తో మనకు ఆశించినంత ఫలితం రాకపోతే చలో అమరావతి వెళ్ళి మనము ఖచ్చితంగా ఈ ఉద్యమ ఉధృతి అనేది ఖచ్చితంగా పెంచి మాట్లాడతామని చెప్పేసి మా అసోసియేషన్ తరఫు నుంచి కావచ్చు, మా ఆదోని జేసీ నాయకులు వాళ్ళ నుంచి కావచ్చు, అందరి సమస్యల నుంచి అందరి తరఫు నుంచి మేము చలో అమరావతి ప్రోగ్రామ్ కూడా చాలా తొందరలో పెడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. సాధించాలి. నా పేరు కాద్రి, ఆదోని అగ్రి ఇన్పుట్స్ అసోసియేషన్ మెంబర్ని. సార్ కూడా ఉన్నాడు. ఎందుకు పట్టుకుంటున్నా మనుషులు, ఎందుకు పట్టుకుంటున్నావు, ఎందుకు దొప్పుతున్నావు చెప్పు. ఆ చట్టం నాకే నేర్పిస్తావు అన్నాడు. నీకు అది నేర్పించే చట్టం ఏముందో నేను చెప్తున్నాను. ఎందుకు దొప్పుతున్నాను? దొబ్బాల్సిన అవసరమే. మేము స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం. అరెస్ట్ చేస్తావు, చెయ్యి, అరెస్ట్ చేయమని చెప్పు. నేను సారు సుజాన మాకు అందరం అంటే ఆటం పడినాం. వీళ్ళ ముగ్గురిని ఎత్తి జీపులో వేయండి అన్నాడు. జీపులో నేనే వస్తాను, నువ్వు చెప్పేది ఏముందని జీపులో కూర్చున్నాం. స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఏఎస్ఐకి ఫోన్ చేసి ఆ నాగేంద్ర సార్ని ఒకటి పంపించాయని అన్నాడు. నేను ఫోన్ అన్నాను. వాళ్ళిద్దరు ఉన్నారు నాతో పాటు. సుజానమ్మ అక్క ఉంది, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, అతను కూడా ఎత్తి పారేస్తాను. నేను చెప్పినాను చేసి వాళ్ళకు కూడా, సార్ కూడా ఇక్కడే ఉన్నాడు. ప్రైవేట్ కేసు వేస్తానని చెప్పినాను. ప్రైవేట్ కేసు వేస్తాను నేను. చట్టం ఏం చెప్తోంది? బంద్ అని చెప్పిన తర్వాత ఆడ పోలీసులు ఉండాలి, వ్యాన్ ఉండాలి. నువ్వు అరెస్ట్ చేసేటట్లుంటే చట్టబద్ధంగా అరెస్ట్ చేయి. ఎవడో ఇప్పుడు జీవన్ సార్ చెప్పినట్లు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇడిపియాల్సింది అడ్వకేట్స్ బార్ అసోసియేషనే మద్దతు ఉంది. ఆదోని ప్రజలకు కానీ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి అందరికీ 5 నియోజకవర్గాల ప్రజలకందరికీ కూడా ఆదోని బార్ అసోసియేషన్ మద్దతు ఉంది. అంటే ఇప్పుడు మనం జేసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది, మళ్ళీ ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే అరెస్టుల వల్ల భయం ఏం లేదు. నేను జీవన్ సారు
అమరావతికి హైకోర్టు కోసం మన వైఆర్ మల్లికార్జున సార్ కూడా ఇక్కడ ఉన్నాడు, మిగతా అంజనప్ప సార్ ఇక్కడ ఉన్నాడు. ఎంత పోరాటం చేసినామంటే ఇక్కడే కూర్చొని మమ్మల్ని పోనివ్వకుండా చేస్తే కూడా ఒక్కొక్కరంగా వెళ్ళి అమరావతిలో జై అమరావతి జై ఇది హైకోర్టు కావాలని చెప్పేసి నినదించడం జరిగింది. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేదేమంటే పోలీసు వాళ్ళకోనో లేకపోతే అధికారులకు ఇంగోరో వస్తే మా సార్ చెప్పినట్లు భయపడాల్సిన పని లేదు. మనం శాంతియుతంగా చేస్తున్నాం, చట్టపరంగా చేస్తున్నాం, చట్టవిరుద్ధంగా ఏమీ చేయడం లేదు. చట్టవిరుద్ధంగా చేసినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళు ఇంటర్ఫేర్ కావాలా. చట్ట ప్రకారం అంటే బస్సులు పోతున్నాయని అన్నాడు. అవును, బస్సులో ఎక్కేవాళ్ళు ఎవరు ఉంటారు? బస్సులో ఎక్కేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా. మా ప్రజల్ని రిక్వెస్ట్ చేసినాం, అయ్యా స్వచ్ఛందంగా బంద్ పాటించండి అని చెప్పి. అంటే ప్రజలందరూ కూడా మన సార్ చెప్పినట్లు ఈ ఉద్యమానికి ప్రెస్ మీడియా కూడా బాగా సహకరిస్తూ ఉంది. వాళ్ళకి మళ్ళొకసారి మా బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. మళ్ళీ ప్రజలందరూ కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే జీవన్ సార్ చెప్పినట్లు ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొస్తే తప్ప పాలకులలో కదలిక లేదు. ఎందుకంటే ప్రతిపక్షం ఓకే అంటుంది, పాలకపక్షం ఓకే అంటుంది, ప్రజలు ఓకే అంటున్నారు. మళ్ళీ ఇంక ఏం అడ్డం ఉంది? జిల్లా ఇవ్వడానికి ఏం అడ్డం ఉంది? మార్కపూర్ చిన్న ఊరు, అది చిన్న ఊరు. ఆధునిక జిల్లా కోర్టు 2025లోనే వచ్చింది, అంటే 20 ఏళ్ళు అయింది వచ్చి. 30,000 జనాభా. మదనపల్లి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా సాధించే వరకు మా జేఏసీ తరఫున అట్లాగే మా ఆధునిక బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ చెప్పినట్లు ఉద్యమం అనేది మొదలైందంటే ఆ ఉద్యమాన్ని ఏముందో డిమాండ్ నెరవేర్చాలి. లేదంటే ఏ పాలకవర్గమైనా సరే ఆ ఉద్యమం సునామీలో కొట్టుకుపోయేది గ్యారంటీ. ఎందుకంటే ఉద్యమం అనేది ప్రజా ఉద్యమం. అది ఎవరు ఒకరి కోసమో ఇద్దరి కోసమో లేకపోతే మాకేదో జిల్లా వస్తే మాకేదో వరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఎవరం లేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఇవ్వాలి. అది ఏ పాలకవర్గమైనా సరే ఆ పాలకవర్గం గుర్తించి ఇస్తే సరిపోతుంది. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేసి ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళు తప్పనిసరిగా దిగి వచ్చి ఆధునిక జిల్లా ఏర్పాటు చేస్తారని ఆశిస్తే అవకాశం కావాలి.